ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని అందరం కూడా తీసుకుందాం, మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హల్లెలూయా. ఈ యొక్క యెషయా ప్రవక్త రాజైన ఉజ్జియా మృతి పొందినటువంటి దినాలలో ఆయన కూడా ధ్యానంలో ఉండగా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మహామహిమలో వసిస్తూ అమరత్వము కలిగి ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ప్రభువుని కన్నులారా చూచాడంటండి. ఎలా చూశాడమ్మా? కన్నులారా చూశాడు. ఈయన కూడా ఎక్కడున్నాడండి? భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? భూమి మీద బ్రతుకుతూ పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతలు చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇతని ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత ఐక్యమయ్యింది. హల్లెలూయా. మీరు దేవుని స్వరాన్ని వినాలన్నా, దేవుని ప్రత్యక్షతను చూడాలన్నా మీలో ఒక కార్యం జరగాలి. మొట్టమొదటిగా ఒకసారి యెహెజ్కేలు గ్రంథాన్ని తీయండి, 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, యెహెజ్కేలు ప్రవక్తతోటి ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నేను నీతో మాట్లాడతాను, నువ్వు చక్కగా నిలబడు. ఎలా నిలబడాలండి? చక్కగా నిలబడాలంటమ్మా దేవుని సన్నిధిలోను. ఇక్కడ కూడా చక్కగా నిలబడు, నీతో మాట్లాడతానంటే చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుని ఎదుట నిలబడటానికి. కానీ ఆయన బలం సరిపోవట్లా, ఆయన శక్తి సరిపోవట్లా, తనకు తానుగా నిలబడలేకపోతా ఉన్నాడు. ఆ సమయంలో అతడు వ్రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. హల్లెలూయా. ఎవరు నిలబెట్టారంటమ్మా దేవుని ఎదుట? ఆత్మదేవుడు ఆయనలో ప్రవేశించి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతన్ని నిలవబెట్టాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నాడు చూస్తే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఒక గొప్ప అధికారిని కలవటానికి వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనతో మాట్లాడతారు. అంత ఎందుకండి, ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి ఉద్యోగం కోసం, అంతకు మునుపు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినటువంటి వారిని సంప్రదిస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి, అసలు ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతోటి అని అడుగుతామా? లేదండి. ఇప్పుడు వారిగా అయితే తెలీదు, అంతకు ముందు వెళ్ళొచ్చిన వాళ్ళకైతే బాగుగా తెలుసు. కాబట్టి వారి యొక్క సలహా తీసుకుంటాం. ఇక్కడ కూడా యెహెజ్కేలుకి అర్థం కావట్లా దేవుని ఎదుట ఎలా నిలబడాలో, కానీ దేవుని ఆత్మకి బాగుగా తెలుసు. కాబట్టి ఆత్మ యెహెజ్కేలులోకి వచ్చి నిలవబెట్టిందంటండి దేవుని ఎదుట. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆత్మ ఆయనలోనికి వచ్చే వరకు కూడా దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవక్తలోనికి రావటం ప్రారంభమైందో అప్పుడు చక్కగా దేవుని ఎదుట నిలబడ్డాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. చాలామందికి తిన్నగా నిలబడటం రాదు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి ఎవరైతే క్రమంగా వస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే నాటబడతారో వారికే దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి 84 సంవత్సరాలు వెధవరాలుగా మందిరాన్ని విడవకుండగా పరిచర్య చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలతో గడుపుతుందంటండి ఒక ఆమె. అన్న ఎవరమ్మా? అన్న అనేటువంటి వ్యక్తి. దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక వ్యక్తి మనం మేలు చేశాడనుకోండి, ప్రత్యుపకారం చేస్తామా? లేదండి. ఖచ్చితంగా ఏదో ఒక సహాయం. ఆమె నాకు అంత మేలు చేసింది, నేనేమి
సహాయం చేయాలి, ఏదో ఒక విధంగా వారు రుణం తీర్చుకోవాలని ఉంటుంది. మరి దేవుడికి ఉండదంటారా? మనుషులైన అశ్రద్ధ చేస్తారు కానీ దేవుడు అశ్రద్ధ. ఎంత పరిచర్య చేస్తుంది, ఇన్ని ప్రార్థనలు చేస్తుంది, ఎంతగా ఉపవాసం ఉంటుంది, ఈమెను ఒట్టినే వదిలేయకూడదని ఆవిడికి మంచి తలాంతునిచ్చాడంటమ్మా దేవుడు. ఏం తలాంతమ్మా? ప్రవక్తగా దేవుడు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తిని అనబడింది. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో నాకు జ్ఞాపకం వచ్చేటువంటి ప్రవక్తలు అన్నా అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది, దెబోరా అనేటువంటి ఆమె ఒక ప్రవక్తి, మిరియామ అనేటువంటి ఆమె కూడా ఒక ప్రవక్తిని. చివరిగా అపోస్తుల కార్యాల్లో చూస్తే ఫిలిప్పు కుమార్తెలు 4 కూడా ప్రవచించేటువంటి వారిగానే ప్రవక్తినీలుగానే ఉన్నారు. ఇందాక చెప్పాను, స్త్రీ అని పురుషుడని దేవునికి భేదం లేదు. పురుషులకి ఎలాగైతే ఆయన తలాంతుల్ని ఇచ్చాడో సమానంగా స్త్రీలకు కూడా అదే విధంగా తలాంతుల్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదమ్మా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించు, మన దేవునితో సాగుతూ ఉన్నప్పుడు వెనక్కి లాగేటువంటి శక్తులు చాలా పని చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని పనులలో ముందుకు సాగుతూ ఉంటే, వింటున్నారండి, దేవుని పనిలో నీవు ఉంటే కనుక అపవాదికి నీ మీద అధికారం ఉండదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నిన్ను వెనక్కి లాగటానికి దేవుని పనిలో ముందుకు సాగకుండా అడ్డగిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అపవాది సమయం లేదని గుమ్మానికి తిరుగుతూ ఉన్నాడట. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, దేవుని పని చేసే విషయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకరు ఆగితే దేవుడు 4 లేవనెత్తుతాడు. ఎంతమందినమ్మా? హల్లెలూయా. అది ఏ విశ్వాసంతో నేను చెప్పగలుగుతున్నానంటే, ఈ పిల్లలు నన్ను స్తుతించటం మానేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు దేవుడు. ఎవరు కేకలు వేస్తారమ్మా? ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం వారు లేకపోతే ఈ పని ఆగిపోతుందేమో, వారు లేకపోతే మనకి ముందుకు వెళ్ళలేమేమో అనేటువంటి అనుమానాలు వస్తాయి. కానీ నేను సేవా పరిచర్యలో చూసిన దాన్ని చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు తన తలాంతులు మనందరికీ కూడా పంచిపెట్టాడు. ఏం చేశాడండి? పంచి ఇచ్చిన వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క ఆత్మ ఏ స్కేల్లోనికి వచ్చి నిలబడగా చక్కగా అతడు నిలబడి ఏం చేస్తూ ఉన్నాడండి? చెప్పాలి. దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఉండగానే దేవుని యొక్క ప్రత్యక్షతలు చూసినటువంటి వ్యక్తుల్ని చూసాం. నేను యేస్కేలు గ్రంథం మీకు చూపించటానికి కారణం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రత్యక్షతలు చూడాలంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనకు కావాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నాడండి అంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక దినాన్న ఒక యజమానుడికి సువార్త ప్రకటిస్తూ ఉంటే తన దగ్గరుండేటువంటి దాసుడు గారడివాడు ఈ యజమానుని ఆ విశ్వాసం నుండి తొలగించేసేయాలనేసి మార్గం మళ్ళించేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు టాపిక్ తప్పించేస్తూ ఉంటారు. కొన్ని మాటలు వచ్చినప్పుడు వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం మంచిదని ఇది విడిచిపెట్టేస్తాం. అట్లానే దేవుడి మాటలు వినకుండా అడ్డుపడిపోతూ ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, అతడు వింటున్నాడు, కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అడ్డుపడిపోతున్నాడు. ఆ దేవుడు అలా ఎందుకు చేస్తాడు, ఇలా ఎందుకు చేస్తాడు, అవిశ్వాసం మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గములు చెడగొట్టడం మానవాన్ని గద్దించగా వెంటనే గుడ్డివాడైపోయాడంటండి. కొంతకాలం నువ్వు గుడ్డివాడుగా ఉందుగా కన్నాడు, గుడ్డివాడైపోయాడు. దేని చేత నింపబడ్డాడమ్మా? పరిశుద్ధాత్మ శక్తి చేత. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వ్రాయబడినటువంటి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హల్లెలూయా.
కన్నులారా చూస్తున్నాడా లేదండి దేవుణ్ణి? అత్యున్నత సింహాసనం పైన ప్రభు ఎలా ఉన్నాడండి? ఆసీనుడై ఉన్నాడట. ఆయన చొక్కాయి ఎలా ఉందండి? ఆ చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉందంట. హల్లెలూయా! ఎంత గొప్ప వస్త్రాన్ని మనుషులు ధరించిన దేవాలయం నింపబడి ఉంటుందంటారా? చెప్పాలి. దేవాలయం నిండుకున్న వస్త్రాన్ని ఎవ్వరూ ధరించలేరు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆ ప్రభు మహాత్యము కలిగినటువంటి మహారాజు యొక్క వస్త్రాలు దేవాలయమును నిండుకొని ఉన్నాయి అంటండి. ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉన్నాయట. హల్లెలూయా! ఏం నిలిచి ఉన్నాయండి? శరాపులు నిలిచి ఉన్నాయి. ఆ శరాపులలో ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉండగా 2 రెక్కలతో తమ యొక్క ముఖమును, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటూ 2 రెక్కలతో ఏం చేస్తూ ఉన్నాయమ్మా? ఎగురుతూ ఉన్నాయి. హల్లెలూయా! ఈ ప్రత్యక్షతను ఈ యొక్క యెషయా భక్తుడు ఎక్కడ చూస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ధ్యానము చేస్తూ. ఎలా చూస్తున్నాడండి? దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ధ్యానం చేస్తూ దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కీర్తనకారుడు ఒక చక్కటి మాట వ్రాస్తాడు. ఏంటంటే ఒకటి, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత చూచుట కొరకు, ఆయన ధ్యానించుట కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడట. మనుషులు అడిగేటువంటి వరాలు ఇహపరమైనవిగా ఉంటాయి. అవును కదమ్మా? ఏ భూములో బంగారమో లేకపోతే మంచి భార్యో మంచి ఇల్లో వేరే 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 అడుగుతూ ఉంటారు. కానీ దావీదు ఒక వరం అడిగాడట. దాన్ని వెతుకుతున్నాడంట. ఏంటయ్యా వరం అంటే ఆయన ప్రత్యక్షతను నేను చూడవలెనని, ఆయన ప్రసన్నత నేను చూడాలి, ఆయన ముఖ దర్శనాన్ని నేను చెయ్యాలి, ఆయన పరలోకపు మహిమ ఎంత గొప్పదో నేను కన్నులారా చూడాలని దాన్ని కోసం ధ్యానిస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా! ఈరోజు మనం కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి వాటిని, అంగీకారమైనటువంటి వాటిని అడిగితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇస్తాడు. అలానే ఈ భూమి మీద నీకు ఏది అవసరమో కూడా అది కూడా తక్కువ చేయడు. హల్లెలూయా! ఏది అడిగితే అదే ఇవ్వటం కాదు, అది ఇస్తాడు. ఇంకా నీకు ఏది కొదువుగా ఉందో అది కూడా నింపుతాడు. సొలొమోను జ్ఞానాన్నే అడిగాడు, కానీ దేవుడేమన్నాడు? నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యము ఘనతను కూడా ఇస్తా ఉన్నానన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అటు కృపావరాలు ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించును గాక.